సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రెండు 2022 ల్యాండ్ టైటిల్ యాక్ట్ను అమలులోకి తీసుకుని వచ్చింది. దాని ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలు తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు రకరకాల నిరసనలు, కోర్టు విధులు బహిష్కరించి గత ఒక సంవత్సరం కాలం పాటు విధులు బహిష్కరించినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదు. తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు తన ఎన్నికల వాగ్దానంలో న్యాయవాదులకు ల్యాండ్ టైటిల్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎటువంటి ప్రమాదకరమైన చట్టం అంటే న్యాయవాదులు అధికారాలని ల్యాండ్ టైటిల్ అధికారులకు అప్పచెప్పి వాటి కబ్జా చేయాల ఉద్దేశంతోనే ఈ టైటిల్ యాక్ట్ అమలుకు తీసుకురావడం జరిగింది. దీనిపైన రాష్ట్ర ప్రజలకు కానీ ప్రజలకు అందరూ రకరకాలుగా నిరసన తెలియజేసినప్పటికీ ఎటువంటి స్పందన లేదు. తర్వాత కాలంలో ఈ న్యాయ వ్యవస్థ అధికారాలను భూ యజమానుల నుంచి యజమానుల తరపు నుంచి కబ్జా చేయాలనే ఉద్దేశంతో చేసిన చట్టం తప్ప ఎటువంటి ప్రజలకు మంచి చట్టం కాదని తెలియజేసినప్పుడు కూడా టైటిల్ యాక్ట్ గురించి చెప్పడం జరిగింది. ఆ టైటిల్ యాక్ట్ ఎంత ప్రమాదకరమో గత ప్రభుత్వం చెవి చూసింది. దాన్ని భవిష్యత్తులో పెట్టుకొని ప్రభుత్వాలు మంచిగా చేస్తేనే భవిష్యత్తు ఉండే తప్ప భవిష్యత్తు లేదని ఈ టైటిల్ యాక్ట్ ప్రజలు బాగా తెలియజేసినారు. కాబట్టి ఈ టైటిల్ యాక్ట్ అధికారులు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు తన రెండో సంతకం చేసినారు. కాబట్టి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి ఆళ్లగడ్డ అడ్డుగడ్డ సైన్స్ తరఫున ఐలు తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గారు శ్రీమతి భూమా గారు గెలిచినప్పటికీ మా ఆళ్లగడ్డ అడ్డుగడ్డ సైన్స్ తరఫున మరియు ఐలు తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం కూడా వాళ్ళ ఎన్నికల ప్రచారంలో ఖచ్చితంగా దీన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఈరోజు తన రెండవ సంతకంతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దుపరిచి కోర్టుకు ఉన్న విలువను భూ యజమానులు ఆస్తుల హక్కుదారులకు వాళ్ళ ఆస్తులపై ఎటువంటి నష్టం జరగకుండా రక్షణ కల్పించినందుకు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు కానీ కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు మన న్యాయవాదులందరూ కూడా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మేమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులంతా కూడా ఎంత సమ్మె చేసి కోర్టు బాయ్కాట్ చేసి విధులు బహిష్కరించినప్పటికి కూడా గత ప్రభుత్వం స్పందించలేదు. దాని ఫలితం ఏందో ఇప్పుడు చూశారు. కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా శ్రీమతి భూమా అఖిలప్రియ గారు మంచి మెజార్టీతో గెలిచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు ఆమెకు ఈ ఆళ్లగడ్డను అభివృద్ధి పదంలో నడపాలని ఆశిస్తూ ఆమె కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.